అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ సాక్షి మీడియాలో కానీ బహుశా బుర్ర ఉండి రాస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళు అబద్ధపు ప్రచారం చేయాలి అనుకొని కూటమిని మరింత బలహీనపరచాలి అనుకొని వాళ్ళు ఒక రకంగా కూటమికి మంచి చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రభుత్వానికి మంచి చేస్తున్నారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తున్నారు, ప్రజల్లో ఉన్న భయాలను తొలగిస్తున్నారు. బుర్రున్నాడు ఎవడో కూడా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సాక్షిని అలా రన్ చేయడు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారో లేదంటే ఆ పార్టీ పెద్దలకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా కరువైందేమో. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అలా చేయడం వలన ఒక అబద్ధం చెప్పామంటే ఒక ఫేక్ ప్రచారం చేసామంటే ఎదుటివాడు విలవిల్లాడాలి, గిలా కొట్టుకోవాలి దాన్ని సమాధానం చెప్పలేక. కానీ చాలా ఈజీగా సమాధానం చెప్తున్నారు. ఉదాహరణకు నిన్న సాక్షిలో ఒక వార్త రాశారు, రాష్ట్రంలో వస్తున్న ఆదాయాన్ని అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తున్నారు, ఇతర ప్రాంతాలు అసలు డెవలప్ చేయట్లేదు, ఆ డబ్బులన్నీ కూడా అమరావతిలో పెడుతున్నారని ఒక ఫేక్ ప్రచారం చేశారు. దానికి మంత్రి నారాయణ గారు చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. దీనికి బయట ప్రాంతాల నుంచి మేము రూపాయి ఖర్చు చేయము, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటాం. నిజమేగా, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నమాట వాస్తవమే కదా. సో అప్పులు తీసుకొని భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ అప్పులు తీరుస్తాం అని నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో సాక్షి వాళ్ళలో రాసిన వార్త ఎంతమంది చదివారో తెలియదు కానీ నారాయణ గారు చెప్పిన అంశం చాలా వ్యాలిడ్ పాయింట్. అరే ఇంత అప్పులు చేసేస్తున్నారు కదా, హడ్కో వాళ్ళకి 10,000 కోట్లు ఎంతో రుణం అడిగారు, వరల్డ్ బ్యాంక్ నుంచో 15,000 కోట్లు ఎంతో అప్పు అడిగారు, ఎంతెంత అప్పులు చేసేస్తున్నారు కదా, ఎలా తీరుస్తారు, భవిష్యత్తు ఏంటి అని చాలామందిలో ఒక అపోహ, ఒక భయం ఉంది. ఆ భయంగానే ఉంచితే వైసీపీకి ఎంతో కొంత భవిష్యత్తులో ప్రయోజనం ఉండేది. కానీ వైసీపీలో నిన్న వార్త రాయడం వలన, సాక్షిలో నిన్న వార్త రాయడం వలన నారాయణ గారు మొత్తం అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో మేము అప్పులు తీరుస్తాం అని. అంటే ఇక్కడ తెలుసో తెలియకో సాక్షిలో రాస్తున్న అబద్ధాలు కూటమికి మేలు చేస్తున్నాయి, ప్రజల్లో ఉన్న భయాలను అపోహలను పోగొడుతున్నాయి. ఇదే కాదు, మొన్న ఒక వార్త రాశారు, ఏంటది, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తుకు మంగళం పాడేశారు, ఇవ్వట్లేదు, ఎగ్గొట్టేశారు అని. ఆ రోజు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా చెప్పారు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 477 కోట్ల వరకు మేము ఖర్చు చేస్తున్నాం ప్రతి నెల. సో సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా 4,95,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు, జిల్లాల వారీగా ఇది లెక్క అని చెప్పారు. సో నిజంగా సాక్షిలో ఆ పిచ్చి వార్త, అబద్ధపు వార్త రాయిపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంత డీటెయిల్డ్గా చెప్పడం. వీళ్ళు రాసింది 10 లక్షల మంది చదివితే వీళ్ళు చెప్పిన వివరణ 50 లక్షల మంది చదువుతారు. అది ఇక్కడ వైసీపీకి మైనస్, వాళ్ళ బుర్రలేనితనం అది. సాక్షిలో రాసిన వార్త మహా అయితే 10 లక్షల మంది చదువుతారు, కానీ నారాయణ గారు చెప్పిందో లేదంటే వేరే మంత్రి చెప్పిందో ఒక 50 లక్షల మంది చదువుతారు. దీనివల్ల ఏంటంటే సాక్షి వార్త చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళల్లో ఏమైనా అపోహలు ఉన్నా సరే, భయాలు ఉన్నా సరే పోతాయి. అమరావతిని ఎలా డెవలప్ చేస్తారో, అప్పులు ఎలా తీరుస్తారు, విద్యుత్ రాయితీలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలాగే పరిశ్రమలకు సంబంధించిన అంశాలను ఏ విధంగా డీల్ చేస్తారు, ఇలా విద్య మీద, వైద్యం మీద ప్రతిరోజు కూడా సాక్షిలో ఏదో ఒక ఏడుపుగొట్టు వార్త, ఏదో ఒక నెగిటివ్ వార్త. అందులో పస ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. నేను ఇక్కడ చెప్తున్నది యాజ్ ఎ జర్నలిస్ట్, నేను చెప్తున్నా ఈ సీట్లో కూర్చొని. ఫేక్ ప్రచారాలు కానీ అబద్ధ ప్రచారాలు కానీ చేయాలంటే పకడ్బందీగా వర్కౌట్ చేయాలి. ఏదో సాదాసీదాగా అలా రాసేస్తే ఎదుటివాడికి దొరికిపోతారు. సాక్షి అందులో ఆరితేరింది. దేనిలో ఆరితేరింది? ఎదుటివాడికి దొరికిపోయే అబద్ధాలు చెప్పడంలో ఆరితేరింది. పాపం వీళ్ళ ఒక అబద్ధపు వార్త రాయడం, మంత్రులు వెంటనే అటాక్ చేయడం ఆధారాలతో సహా. వారానికి ఒకసారి రాస్తుంటారు ఒక వార్త, ఆ వైద్య కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, 17 కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వారానికి ఒకసారి రాస్తారు. ఆల్రెడీ ఆ విషయంలో క్లారిటీగా ఉన్నారు జనం. వైసీపీ వాళ్ళు జస్ట్ పునాదులు, బిల్డింగ్లు కట్టి వదిలేశారు, కనీసం మౌలిక సదుపాయాలు లేవు, బోధనా సిబ్బంది లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ల్యాబులు లేవు, ఏమీ లేవు. సో 100 రూపాయలతో చేయాల్సిన పని 10 రూపాయలతో వైసీపీ వాళ్ళు చేసి చోతులు దులిపేసుకున్నారు. మిగిలిన 90 రూపాయలు ఎవరు పెడతారు? వీళ్ళు పెట్టలేరు కదా. కాబట్టి అందులో మెడికల్ కాలేజీలు ఎక్కువయ్యే కొద్దీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో భవిష్యత్తులో మెడికల్ కాలేజీలు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళ పాత్ర అలాగే ఉంటుంది. కాబట్టి ఇలా ఉండడం మంచిదే అని చెప్పి కొంతమంది భావించిన పరిస్థితి, తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళే అనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి.
సో అందుకంటే సాక్షిలో రాస్తున్న ప్రతి ఫేక్ ప్రచారము, ప్రతి నెగిటివ్ ప్రచారము కూడా ఎంతో కొంత కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. చూడండి, ఈనాడులో రాస్తుంటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో రాసేవారు వైసీపీ చేసిన తప్పులను, వైసీపీ లోపాలను, వైసీపీ అవినీతి వ్యవహారాలను ఈనాడులో బలంగా రాసేవాళ్ళు. పాపం దానికి సమాధానం కూడా చెప్పుకోగలిగే వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు సాక్షిలో చెప్పిన దానికి మంత్రి స్థాయి అక్కర్లా, ఒక సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే చెప్పేస్తున్నాడు సమాధానం. సో దానివలన విలువ ఉండదు. అసలు అటువంటి ఫేక్ ప్రచారాలు ముంచేస్తాయి, విలువ ఉండదు. ఫేక్ ప్రచారాలు మానుకోండి, పిచ్చి పిచ్చి వార్తలు మానుకోండి. అవసరమైతే ఆ పేపర్ కొన్నాళ్ళు మూసేయండి, మళ్ళీ అధికారంలోకి వచ్చాక సాక్షిని ఓపెన్ చేసుకోవచ్చు డబ్బా కొట్టడానికి. అధికారం కోల్పోయినంతకాలం ఆ పిచ్చి వార్తలు, పిచ్చి పత్రిక మూసేస్తే బెటర్. లేకపోతే అదే భారం అయిపోద్ది అన్నమాట. వైసీపీని ఇంకా బలహీనం చేసేస్తుంది. థ్యాంక్ యూ.